వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. నిజం చెప్పాలంటే మేము పేదరిక కుటుంబం నుంచి వచ్చిన వారమే. కాలేజ్ విషయంలో చాలా ఆలోచించాము. ఆ విషయంలో మీరు ఏం ఆలోచించకండి, మేము సహాయం చేస్తామని ప్రిన్సిపల్ సార్ గారు మాకు చెప్పడం, మద్దతు చేయడం జరిగింది. అంతేకాదు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ రావడంతో సెకండ్ ఇయర్లో కూడా ఫీజు జస్ట్ తల్లికి వందనం పడిన అమౌంట్తోనే సరి చేసుకొని ముందుకు సాగే విధంగా చేశారు. సో ప్రతి ఒక్కరికి సహాయంగా ఉంటారని నేను భావిస్తూ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు సుజాత. నేను విశ్వనారాయణ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో నేను ఇంటర్ పూర్తి చేసుకున్నాను. నా ఇంటర్ మార్క్స్ 1000 గాను 991 సాధించాను. ఇప్పుడుండే జనరేషన్లో ప్రతి ఒక్క అమ్మాయికి ఎడ్యుకేషన్ ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గర్ల్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్త్ టు 5 బాయ్స్ ఎడ్యుకేషన్. ఆ సింగిల్ గర్ల్ ఎడ్యుకేటెడ్ గర్ల్ కెన్ ఎడ్యుకేట్ ద హోల్ ఫ్యామిలీ. సో ఎడ్యుకేటెడ్ అయిన మహిళ ఒక కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ప్రతి వారిని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది, ప్రతి దాని మీద అవగాహన చేయించగలుగుతుంది. కాబట్టి ప్రతి అమ్మాయికి చదువు ఉండాలని నా భావన. అదేవిధంగా కాలేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వారు చెప్పే ట్యూటర్ విషయంలో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా నీట్గా, కానీ వాళ్ళు మాతో మూవ్ అయ్యే పద్ధతి కూడా చాలా బాగుంది. సో 10th పూర్తి చేసుకున్న ప్రతి అమ్మాయిలు కూడా 10th దగ్గర ఆగిపోకుండా వారు ఇంటర్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్స్తో కంటిన్యూ చేయాలని నా కోరిక. నా గ్రూప్ వచ్చేసి MPHW వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. 2 years చేసిన వెంటనే నేను ఇప్పుడు మధు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. శాలరీ కూడా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మన కళాశాలలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నందు వొకేషనల్ గ్రూప్స్లో రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, అమ్మాయిలు 991, అదేవిధంగా 988, MATలో 971 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మా కళాశాల యాజమాన్యము అందరికీ, మా స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా నాగన్నకు, తర్వాత ప్రకాష్ సార్కు, బాలు సార్కు, యువరాజ్కు అందరికీ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మున్ముందు కూడా ఈ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ BC హాస్టల్, SC హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా కలెక్టర్ మేడం గారు కూడా సన్మానం చేశారు మొన్న. అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా మాన్వి దేవేంద్ర సార్ గారు ఈరోజు రావడము, మా కళాశాలకు సన్మానం చేయడము, పిల్లలందరికీ కూడా మమ్మల్ని ఆశీర్వదించడము చాలా సంతోషం సార్, కృతజ్ఞతలు సార్. కాబట్టి దయచేసి అందరూ బీద విద్యార్థులు మన కళాశాలకు వచ్చి ఇంకా మున్ముందు మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగాలు సంపాదించాలి. ఇప్పటికీ సెకండ్ ఇయర్ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ 10,000 జీతంతో హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు వొకేషనల్ గ్రూప్స్ తీసుకొని. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వనారాయణ కాలేజ్ స్టూడెంట్లు ఈరోజు అత్యధిక మార్కులు తెచ్చిన మహిళలు 1000కి 999, 91, 85, 88 చాలా పేద కుటుంబాలు వచ్చిన ఈ కాలేజీలో చాలామంది పేజీలు. ఒక 991 వచ్చిన అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ భార్య. ఇంత కష్టపడి ఇంత మార్క్స్ స్టేట్ వైజ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చారంటే ఇది గొప్ప విషయం. మీరు ఆలోచించండి. ఈ పొద్దు ఎంతెంతో పెద్ద పెద్ద కాలేజీలో చదువుతున్నారు. కార్పొరేట్ కాలేజీలో ఎంతోమంది లక్షలు పెడుతున్నారు. కేవలం ఒక 17,000-16,000 ఫీజు అంతే కదా సంవత్సరానికి, 17,500 ఫీజు అంతే. గవర్నమెంట్ హాస్టల్ చదివి ఇంత కష్టపడి చదివారంటే గొప్ప విషయం. పిల్లలు ఎక్కడ మాణిక్యం ఉన్నట్లు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఎంత కాలేజ్ అయితే కూడా బయటకు వచ్చారు. ఈరోజు దాన్ని ఒప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఆలోచించండి. ఓకే, మేము కార్పొరేట్ 5 లక్షలు 10 లక్షలు పెట్టాం, కాలేజీ పెడుతున్నాం. ఈరోజు సామాన్య పిల్లలు ఒక విద్య దృష్టి పెట్టి ఈరోజు స్టేట్లో ర్యాంక్ తెచ్చారంటే గొప్ప విషయం. ఇది మన మల్లికార్జున సారథి గొప్ప విషయం. ఎందుకంటే ఆయన కష్టపడి తన పిల్లలాగా కష్టపడి చదివించి ఈ కాలేజీని పేరు తెచ్చుకోవచ్చు. ఇంకా ఈ కాలేజ్ ఇంకా
ముందు ముందు డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ నమస్కారాలు.